నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయం పర్యవేక్షణ కమిటీ సమావేశంలో కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రోటోకాల్ విషయంలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న దిశ మీటింగ్కు జిల్లాలోని మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఇతర ప్రజాప్రతినిధులకు సమాచారం అందలేదని, ఇది చాలా దారుణమని, కేవలం పిఎలకు వాట్సాప్లో మెసేజ్ వచ్చిందని, ఇంత పెద్ద మీటింగ్కు నేరుగా మాకు సమాచారం ఇవ్వకుండా పిఎలకు విషయం చెప్పడం ఏంటి అని జిల్లా కలెక్టర్ను నిలదీశారు. జిల్లా కలెక్టర్ ఆనంద్ ఎమ్మెల్యేతో మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి జెడ్పీ సిఇఓ మీటింగ్ లెటర్ రూపంలో మీ పేషిప్కి పంపించారని చెప్పగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆగ్రహంతో మా పిఎలకు సమాచారం ఇచ్చారు కాబట్టి పిఎలతోనే మీటింగ్ నిర్వహిద్దామా అని కలెక్టర్ను ప్రశ్నించారు. ఇంకోసారి ఇలా జరగకుండా చూడాలని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అధికారులను కోరారు. నిన్న వర్షాలు జరిగినంత కాలం క్లాస్ రూమ్లో పోవడానికి పిల్లలు బుర్రతో క్లాస్ రూమ్స్కి ఇది మనం లెవెలింగ్ పెంచితే చాలా బాగుంటుంది సార్. థ్యాంక్ యూ. దాదాపు జిల్లాలో ఒక 562 స్కూల్స్కి కాంపౌండ్ వాళ్ళు కట్టాలన్నా ఇది కొంచెం మీరు స్పెషల్గా సర్వశిక్ష అభియాన్ నుంచి శాంక్షన్ చేయాలి. లేదంటే మన అన్నిటికీ నరేగా వాడుతున్నాం. నరేగా వాడితే గ్రామాల్లో డ్రైనేజీలు, సీసీ రోడ్లు ఆగిపోతాయి. ఇది సపరేట్గా సర్వశిక్ష అభియాన్ నుంచి ఆల్రెడీ ఇస్తున్నారు కూడా, గతంలో కూడా ఇచ్చేవాళ్ళు. కొంచెం మీరు స్పెషల్గా దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఈ సబ్జెక్ట్ మనం ఇచ్చేమంటే నరేగా ఇస్తున్నాం కదా, దాన్ని వాడండి అంటున్నారు. నరేగా కాంపౌండ్ వాళ్ళకి అంటే గవర్నమెంట్ ఇప్పుడు అంగన్వాడీ అన్నారు. అంగన్వాడీ ఏమంటున్నారు, ఇప్పుడు రెంటెడ్ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ నరేగా కింద కట్టింది, ఎందుకు రెంట్ పే చేస్తున్నారు? మెటీరియల్ కాంపోనెంట్ చాలా ఆల్రెడీ మనం గ్రామాల్లో సిమెంట్ వీటికే ఎక్కువ పరిస్థితి బట్టి మనం బాగుంటుంది. ఇది కొంచెం సర్వశిక్ష అభియాన్లో మీరు స్పెషల్గా కొంచెం లెటర్ కానీ పెడితే మనకు ఎక్కువ కాంపౌండ్ వాల్స్ జిల్లాలో రావడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో ఉంది సపరేట్ స్కీమ్ ఇది.